సేంద్రియంగా పండించుకోవాలని ఒక 30 మందితో ఒక 5 సంవత్సరాల ముందు ప్రారంభించాము. ఇప్పుడు ఒక 70,000 మంది వరకు మేము ఒకళ్ళకొకళ్ళం సహాయ సహకారాలు అందించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, ఫ్రూట్స్ అన్ని పండించుకోగలుగుతున్నాం. ఇప్పుడు మన వరకు మనం పండించుకుంటున్నాం, తర్వాత తరానికి ఎలాగా. అలాగే స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలకు కూడా టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ క్రియేట్ చేస్తున్నాం. కొన్ని టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తున్నాము. అలానే కొన్ని ఫామ్ విజిట్లు, ఫీల్డ్ ట్రిప్లకి ఇప్పుడు ఇలా రాధాకిషోర్ గారు, మానకొండ జ్యోతి గారు ఫార్మ్స్ లాంటి వాటికి ఫీల్డ్ ట్రిప్లకి తీసుకెళ్లి వాళ్ళతోటే మొక్కలు, విత్తనాలు పెట్టించడం, నెక్స్ట్ జనరేషన్ కూడా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచడంలో శిక్షణ కలిగిస్తున్నాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, వాటి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని ప్రోత్సాహకాలు కానీ కొద్ది సహాయ సహకారాలు కూడా అందించాలని మంత్రి గారిని కోరుతున్నాను.